మొగలై ఎగ్ ఎగ్ కర్రీ తయారీ విధానం చూద్దాం. ఇది రొట్టెలకైనా అన్నంలకైనా అన్నిట్లకు బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మొగలై ఎగ్ కర్రీ తయారీ విధానం చూద్దాం. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి. మొగలై పచ్చి మసాలా ఎగ్ కర్రీ తయారీ విధానం చూద్దాం. అందుకు ఎగ్స్ ఉడికించుకొని దీని మీద ఉన్న పొచ్చ తీసేసుకొని ఉంచుకున్న ఎగ్స్ అందుకు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అర స్పూను కారం, అర స్పూన్ ఉప్పు, పసుపు కూడా అర స్పూను, ఇవన్నీ కడాయి స్టవ్ మీద పెట్టి వేడైనాక నూనె వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల సగం నూనె, కాజు, బాదం. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. ఇప్పుడు ఒక ఎల్లిగడ్డ మొత్తం ఒలుచుకొని వేసుకుంటున్నా. ఒక 13 అట్లా ఉన్నాయి ఎల్లిపాయలు. 1 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువనే అల్లం, ½ స్పూన్ అన్ని మిరియాలు, ఇంకా 10-12 మిరియాలది అనుకుంటే, ఒక 8 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాం. ఇదే కారం, ఈ పచ్చిమిరపకాయలే. ఇవి కొంచెము వేగినాయి కదా ఉల్లిపాయ వేగిన. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా, మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే కూడా అది స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ మంచిగా వేగినాయి కదా. ఒక గిన్నెలకు తీసేసుకుందాం. 2 టమాటాలు కట్ చేసుకున్నాయి. ఇది సాఫ్ట్ అయ్యాక మగ్గనిద్దాం. ఇది సాఫ్ట్ అయిపోయింది కదా. ఇది కూడా గిన్నెలకు తీసేసుకుందాం. ఆనియన్ ఫ్రై చేసుకున్నప్పుడు నూనె తీసేసుకున్నా, అది వేసుకున్నా. ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. లవంగం మొగ్గలు, చెక్క 1 ఇంచు, ఆకు 1 తుంచుకొని వేసుకున్నాం. ఈ ఆనియను, కాజు, టమాటా ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నా కదా. ఈ మసాలా ఈ నూనెలో వేసేసుకున్నాం. నూనె
నూనె అంతా పైకి వచ్చేదాక ఇట్లనే మనము కలుపుతూ వేయించుకోవాలి మసాలా, లేకపోతే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది. కొంచెము ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు, ఒక నిమిషానికి అడుగు పట్టేస్తానండి. పసుపు టీ స్పూన్, లైట్గా ఇప్పుడు నూనె రిలీజ్ అవుతుంది కదా, ఈ పేస్ట్లోకి వెళ్ళి ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. నేను జీలకర్ర ధనియాలు కలిపి 3 వంతులు ధనియాలు అయితే 1 వంతు జీలకర్ర వేసుకొని వేయించుకుంటా. నేను పావు స్పూన్ అంతా గరం మసాలా, నేను ఇంట్లో చేసుకుండే ఇది. మరొక నిమిషము వేయించుకుందాము. ఇది కూడా మంచిగా వేగింది కదా, మనం మిక్సీ చేసుకున్న దాంట్లోనే కొన్ని నీళ్ళు వేసుకొని ఈ మొగలాయి కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకొన్ని నీళ్ళు వేసుకుందాం. ఈ థిక్నెస్ తోటి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. నూనె వేడిస్తుంది కదా, ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం క్రీమీగా ఉండేది పెరుగు మీది తీసుకొని వేసుకుంటున్నా. పెరుగంతా ఈ కర్రీలో కలిసిపోయేదాక కలుపుకోవాలి. కొంచెం కస్తూరి మెంతి, మరింత ఫ్లేవరు రుచి పెరుగుతుంది కస్తూరి మెంతి వేసుకోవడం వలన. ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు కారాలు ఎట్లున్నాయో చూసుకోవాలి, ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నేను మొత్తం ఉప్పు చేసుకోలేదండి. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాలు ఫస్ట్ ఎగ్స్ వేసేసుకుందాం. మనం ఫ్రై చేసుకునే ఎగ్స్, దీనిలో ఉన్న కారం కూడా ఉంది కదా, ఉప్పు కారము కరెక్ట్గా సరిపోతుంది. ఈ మొగలాయి కర్రీ రొట్టెలకైనా అన్నంలకైనా మనం రెగ్యులర్గా చేసుకున్నట్టుగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం.
నూనె విడుస్తుంది. మంచిగా రెడీ అయిపోయింది. మొగలాయి పచ్చి మసాలా ఎగ్ కర్రీ. అప్పుడే అన్నీ వేసిన కదండి, లైట్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఇంకొందరికి ఈ వీడియో చేరుతుందండి. లైక్ చేయండి.